విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్కు ఇంకా వారం రోజులు ఉండగానే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా జరగనున్నాయి. ఇటీవల పెద్ద సినిమాలకు ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మాత్రం చారిత్రాత్మిక సినిమాలకు తప్ప ఏ సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సినిమా రిలీజ్కి ఒక రోజు లేదా 2 రోజుల ముందు టికెట్ రేట్ల పెంపు ప్రకటిస్తారు. కానీ కింగ్డమ్ సినిమాకు రిలీజ్కి ఇంకా వారం రోజులు ఉండగానే టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. జూలై 31న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కాబోతుంది. హరిహర వీరమల్లులో బాలీవుడ్ భామలు నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ ఎక్కడా? ఆయన కూడా లేరే. పార్ట్ 2లో ఉంటారా? ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా సింగిల్ స్క్రీన్స్లో రూ. 50, మల్టీప్లెక్స్లలో రూ. 75 రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. దీంతో కింగ్డమ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఏమీ లేనట్టు తెలుస్తుంది. ఇక కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జూలై 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. జూలై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించనున్నారు. కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ని మనం నెత్తిన పెట్టుకుంటే వాళ్లు మాత్రం మన సినిమాలకు ఇలా. చివరగా, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు టికెట్ రేట్లు పెరగడం అభిమానులను ఉత్సాహపరుస్తుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.